శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే తుక్కుగూడ సభ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాత్రి గొప్ప ప్రాతినిధ్యాన్ని ఇచ్చి ప్రతి సమావేశాన్ని కూడా సక్సెస్ చేసినందుకు మీకు అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు. మనం తలుపులు పెట్టుకుని ఏసీలు వేసుకుని ఎంత మాట్లాడినా బయట ప్రపంచానికి చెప్పేటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే ఏ సందర్భంగా ఏ ర్యాలీ జరిగినా ఏ వార్త వచ్చినా రంగారెడ్డి జిల్లా నుంచి యాజమాన్యాలు ఎట్లున్నా గానీ మా రిపోర్టర్ మిత్రులు మాత్రం మనకు న్యాయం చేస్తున్నారు. అందుకే వారికి శుభాకాంక్షలు, అభినందనలు. అంజన్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరిట ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన 7.5 దశాబ్దాల తర్వాత 75 సంవత్సరాల తర్వాత ప్రతి ఇంటి మీద ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అనేది పక్కన పెట్టి ఈ దేశం నాది, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు పూర్తయినటువంటి సందర్భంలో జాతీయ జెండాను ప్రతి ఇంటి మీద ఎగిరేయాలనేటువంటి ఒక స్ఫూర్తిని నింపడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఎన్డీఏ కూటమి నాయకుడు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు ఒక పిలుపునిచ్చినారు. ఆ పిలుపులో భాగంగా 9వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా మీరందరూ కూడా అన్ని బూతులు, అన్ని కమిటీలు, అన్ని వార్డులు, అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజల్ని చైతన్యవంతం చేసి ఎక్కడికక్కడ 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు లేదా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవరి ఇంటి మీద వాళ్ళే జాతీయ జెండాను ఎగిరేయాలని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది. దీన్ని మనమందరం కూడా ఆజాదీకి అమృత్ మహోత్సవ్, ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన 7.5 దశాబ్దాల సందర్భంగా ఒక పండుగ వాతావరణం లోపల 15 ఆగస్టు కంటే ఒక 4 రోజుల ముందు నుంచే దేశ ప్రజలందరూ కూడా ఆజాదీకి అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నారు అని ఒక మెసేజ్ పంపాలనేది ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఒక లక్ష్యం. అయితే జెండా ఉదయం 6 గంటలకు ఎగిరేయాలన్నా సాయంత్రం 6 గంటలకు దించాలన్నా అనేటువంటి సందేహం అంజన్ కుమార్ గారిని నేను అడిగినాను. అయితే ఇటీవల కాలం లోపల అనేక ప్రాంతాల లోపల జాతీయ జెండాల్ని రోజుల పాటు, నెలల పాటు 365 days 24/7 కూడా ఏసీ ఉంచుతున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు. జాతీయ జెండా 24/7 365 days ఉంచుకోవడానికి చట్టం లోపల సవరణ, సర్దుబాటు ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆగస్టు 9 నుంచి 11 వరకు జెండా ఎగరేసే కార్యక్రమానికి ప్రిపేర్ చేస్తూ 12 నుంచి 15 సాయంత్రం వరకు దాకా ప్రతి ఇంటి మీద జెండా ఉండే రీతిలో చూడాల్సిందిగా సవినయంగా దీనివల్ల ఏమైతుంది, నా ఇంటి మీద నేను జెండా ఎగరేసుకుంటే ఏమైంది, పొద్దులు చేస్తే ఏదైనా విమర్శిస్తూనే ఉంటాడు. స్వచ్ఛ భారత్ చేయరా అంటే వాడు అంటాడు, పొద్దుగా చేసి ఎవరి శిబిరు వారికి ఇచ్చి ఉడుమన్నాడు, దాంట్లో మీరు చేసింది ఏంటి అంటాడు. ఇట్లా విమర్శించాలనేటువంటి ఏదైనా విమర్శనే ఉంటుంది. ఫ్రీ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, జనధన ఖాతాలు ఓపెన్ చేస్తాం, పేదోళ్ళని బ్యాంకు తీసుకొస్తాం అంటే బ్యాంకులో 15 లక్షలు వేసినాం అంటాడు ఒకడు పొద్దుగా లేవగానే. అంటే కోడిగుడ్డు మీద ఈగలు మిగిలినందుకు ప్రతిపక్షం, పాలకపక్షం, వీళ్ళు వాళ్ళు, మీడియా, ఈటీవీ, ఆర్టీవీ, ఎన్టీవీ, టీవీ అని ఏం లేదు. మనల్ని విమర్శించేటప్పుడు ఉండనే ఉంటాడు. దాన్ని తిప్పి కొట్టేటప్పుడు ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ బలం. ఈటీవీ, ఆర్టీవీ, ఏటీవీ కాదు, భారతీయ జనతా పార్టీ బలం. ఇక ముందున్నటువంటి నాయకులు, కార్యకర్తలే తప్ప ఇంకొకటి కాదు. మనం మాట్లాడే ప్రతి మాట రీసౌండ్ రావాలి. టీవీలో సప్పుడు కంటే ఎక్కువ మన సప్పుడు వినబడాలి. కషీర్ గారు వాడాడు జమ ఎవరిందానికంటే ఎక్కువ మనం చెప్పేటువంటి సమాధానాలు గట్టిగా పోవాలి. దానికి సన్నద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. కాబట్టి అవసరం ఉన్నా అవసరం లేకుండా చాలా సార్లు ప్రశిక్షణ కార్యక్రమాలని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీ అందరినీ అన్ని స్థాయిలలో తిప్పుతానే ఉంది. ఇందాక స్వామి గౌడ్ గారు మాట్లాడుతూ చెప్పినట్టు ఈ 2 రోజులు ఏదో బాగా మాట్లాడుతారు స్టేజ్ మీద, స్టేజ్ కింద ఉన్న వాళ్ళు మాట్లాడలేరని కాదు. మైక్ ఇస్తే నాకంటే మాట్లాడేటోళ్ళు కూడా ఎదురుగా చాలా మంది ఉంటారు. కానీ అవకాశాలు కొన్నిసార్లు కొందరికి వస్తాయి, కొన్నిసార్లు రాలేకపోతారు. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. అశోక్ గారు మాట్లాడుతూ పార్టీలో బాధ్యతలు వస్తలేవు, ఇది వస్తలేవు, సీనియర్లను గుర్తిస్తలేరు, గౌరవిస్తలేరు, ఇవన్నీ పార్టీలలో అందరూ ఉంటూనే ఉంటాయి. మోచేతుల బలం ఉంటే మొండి కూడా జరుగుతాడు. ఎవడు పిలువడు, పిల్లనియడు, పార్టీ జెండా ఎగిరేయడు అని చెప్పాడు. పార్టీలో పదవులు రావు, ఏమీ రావు. ఏమొస్తాయంటే నువ్వు జనంలో ఉండాలి, 24/7 రాజకీయమే చేయాలి. అంజన్ కుమార్ గారు మాట్లాడితే ఇంకోటి అన్నాడు, ఇంతకుముందు మేము ఏదో ఫుల్ టైమర్ల ముందు, ఇప్పుడు అందరూ ఫుల్ టైమర్లే అయినాడు. అసలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెరిగిన వేగం, పెరిగిన కాలం, పెరిగిన స్పీడు, పార్టీల మధ్యలో పోటీలు పెట్టుకునే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే రాజకీయ నాయకులు కూడా వకీల్ సాబ్ పొద్దుగల 10 కోట్లు పోయి సాయంత్రం 5 దాకా యూనిఫామ్ ఉన్నట్టు, డాక్టర్ 6 గంటల నుంచి 24/7 డాక్టర్ డ్యూటీ చేసినట్టు, నీకు నిజంగా రాజకీయాలలో రాణించాలని ఉంటే నువ్వు సర్పంచో, ఎంపీటీసో, కార్పొరేటరో నువ్వు లక్ష్యం పెట్టుకుంటే, ఓ ఎమ్మెల్యేనో, ఓ ఎంపీఓ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలనుకుంటే 24/7 నువ్వు చేయాల్సింది రాజకీయం తప్ప ఇంకొకటి కాదు.
అట్లయితేనే రాజకీయాలు ఉంటుంది, అట్లయితేనే రాజకీయం చేయాలి. అంతేగాని వాడియాలి వీడియాలి వీని దయ వారి పక్షం ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మురుము వెళ్ళాలంటే కూలంతోటి వంగాలి, కూలంతోటి వంగితే ఈడ మొదలు పెడితే ఆడదాకా మురుము వెళ్ళాలి. బహుశా రంగారెడ్డి జిల్లాలకు మురుములు వెళ్ళి ఎరుకుంటది కానీ మా పల్లెటూళ్ళకి రైతులకు మురుము వెళ్ళి ఎరుకుంటారు. వ్యవసాయం పోతే వరికి వేయాలంటే కూలోడు వంగితే మనం వంగాలి, ఈ చివరిని వంగితే ఒడ్డు వచ్చేదాకా మురుము వెళ్ళాలి. మురుము వెళ్ళేటప్పుడు నడుపుతుంది కాలు వస్తుంది అంటే కుదరదు కాదు. నువ్వు ఓడలా కూలి అనేది నువ్వు నిర్ణయించుకోవాలి, కూలంతో కూలి పని చేయాలి. రోమ్ లో ఉంటే రోమన్ లెక్కనే ఉండాలి, బీజేపీలో ఉంటే బీజేపీ సిద్ధాంతమే చెప్పడం నేర్చుకోవాలి. సో దానికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. వాడి ఎవరు ఇవ్వడు, దేశాన్ని ఎవరికి ఎవరు ఇవ్వలేరు. పక్కన లాక్కపోవడం గుంజుకోవడం తప్పితే ఇంకొకటి ఏముండేది రాజకీయాల్లో. ఇది స్పష్టంగా ఉండాలి. 24/7 పాలిటిక్సే చేయాలి అన్న. మరి బుక్ ఎట్లా అంటే బుక్క కోసం నీ పనులు చేసుకుంటూనే ఉండాలి. దానికోసం మళ్ళీ ఎవరిని అడగొద్దు. నాకు సీట్ ఇస్తావా చెప్పు, 10 కోట్లు ఖర్చు పెడతా అంటాడు. చాలా మంది లీడర్లు చెప్తా ఉంటారు, అన్నట్టు నాకు సీట్ ఇస్తావా చెప్పు, నేను ఇప్పుడే 10 కోట్లు ఖర్చు పెడతా అంటాడు. బీఫామ్ ఇచ్చినాక కోటి కూడా ఖర్చు పెట్టాడు లీడర్స్. నిజంగా మీకు ఖర్చు పెట్టాలనుంటే, నిజంగా జనానికి సేవ చేయాలనుంటే 24/7 రాజకీయం చేయండి. అట్లా చేస్తేనే మీరు రాజకీయాలను పరిమితి చెందిన రాజకీయ నాయకులు ఉంటారు. పొద్దుగా జీన్ పార్టీ వేసి, పొద్దుకు టీషర్ట్ వేసి, ఇటు తిరిగి అటు తిరిగి అన్ని రకరకాలైనటువంటి కార్యక్రమాలలో మీరు బిజీ టీచర్ అని చెప్పదలుచుకున్నది. సైన్స్ టీచర్ ఏం చెప్పాలంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఒక టీవీ ఛానల్ ఇంకో టీవీ ఛానల్ పోటీగా ఎవరి ముందు వార్తలు ప్రజెంట్ చేసిన చూస్తూ ఉంటారు. అంటే ఇది పోటీ ప్రపంచం. నేను 6 నెలల తర్వాత వస్తా, మనం ఓటు వేయలేదు, ఓడిపోయలే కదా. ఎలక్షన్లు 6 నెలల ముందు దసరా పండుగకి బట్టలు కొత్తగా కుట్టించుకుంటా, డిసెంబర్ ఎలక్షన్లు వస్తాయి కదా అంటే జనం నేను మర్చిపోతారు. ఎందుకంటే రోజు పని చేసినవాడు ఇంకోటి ఉంటాడు, వాడి పని వాడు చూస్తూనే ఉంటాడు. చెప్పండి, అవకాశం ఏదో ఒకసారి వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. దాన్ని మీరు పొందాలా, పొందకూడదా, స్వీకరించాలా, స్వీకరించకూడదా, రోజు ఇదే మీటింగ్ గదే నర్సన ముఖాలు చూసి చూసి ఆస్పత్రుందంటే గట్లే ఉంటుంది. పాపం నర్సన కూడా 30 ఏళ్ళ నుంచి చేయడం మొత్తుడు. అంజన్ ఎన్నికలైతే తెలగైపోయినాయి, ఆయనకి ఏం అవకాశం వస్తలేదు. అని చెప్పి ఆయన డిసప్పాయింట్ అవుతలేడు, ఆయనకి ఏం అవసరం లేదు. మా సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జ్ అయితే పొద్దుగాలైతే 5 వేలు డీజిల్ పోసుకొని వస్తున్నాడు, పని చేస్తున్నాడు ఓపిక. ఈ వయసులో కూడా, అన్న వయసు ఎంత నాకు తెలియదు కానీ తెల్లెటికలు వచ్చిన వాడు సీకర్ ఏమనుకొని చెప్తా. సో అట్లా కష్టపడుతూనే ఉంటాం, పడాల్సిందే అంతే. సైన్స్ లో ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ఇంట్లో చూస్తే వర్షాకాలం గిట్ట చూస్తూ ఉంటే చీమ లైన్ కట్టి పోతా ఉంటాయి. ఒక చక్కెర గింజను తీసుకొని ఒక్కొక్క చీమ మెల్లగా మెల్లగా నడుస్తూ ఉంటుంది, రైలు పట్టాలు పోయినట్టు లైన్ గా పోతా ఉంటాయి. ఇవి ఏంటంటే కూలీ చీమలు. ఇవి నేను ఫ్యాక్ట్ చెప్తా ఉన్నది, ఇవి కూలీ చీమలు. ఇవి పొద్దున్న లేచిందంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా బయటికి వెళ్ళి ఆహార పదార్థాన్ని సేకరించి తీసుకుపోయి పుట్టలు పెడుతుంది. ఆ పుట్టలు ఇట్లా స్టేజ్ మీద కూర్చున్నట్టు కొన్ని రాణి చీమలు అని ఉంటాయి చీమలు, అవి బయటికి రావాలి. ఈ చీమలు పొద్దుంతా కూలీ చేసి తీసుకుపోయి నీళ్ళు వచ్చినా, వరద వచ్చినా, తొక్కినా, లారీ వచ్చినా, నీళ్లు ఎట్లా కొట్టుకుపోయినా అది కష్టపడి కూటికి తీసుకుపోయి ఆహారం పెడితే అక్కడ రాణి చీమలు తింటా ఉంటాయి. ఇవి కొన్నిసార్లు తర్వాత అడుగులు వస్తాయి, మీరేం బాధపడుతుంది. సో చీమలలో 2 రకాలు ఉంటాయి, కొన్ని పనిచేసే చీమలు, కొన్ని కూర్చొని తినే చీమలు అని ఉంటాయి. అట్లా చీమలు కొన్ని, ఇది ఫ్యాక్ట్, సైన్స్ టీచర్ చెప్తాం. సో అట్లా చీమ పొద్దుంతా బయటకు వచ్చి పనిచేసిన ఆహారాన్ని కొంతమంది మాత్రమే ఫలితం అనుభవిస్తారు. 5 కోట్ల మంది ఈ రాష్ట్ర జనాభా అనుకుంటే 119 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారు. అంతేనా, ఎక్కువ మంది కూడా అవుతారు. నీది నూనె కాదు, మీరు ఎమ్మెల్యే రాసుకుంటే నువ్వు ఎమ్మెల్యే కావన్నా. నా గురించి నేను తెచ్చుకుంటే అసెంబ్లీలో జాగిమంటే మస్తు మంది వస్తారు. నేను రంగారెడ్డిలో అయితే మస్తు మంది ఇంటికి కూడా వస్తాడు కాంగ్రెస్. అంత అదృష్టవంతులు మీరు రంగారెడ్డిలో. అన్ని పైసలు ఉన్నోళ్ళు, అన్ని రకాలు ఉన్నోళ్ళు, గొప్ప గొప్ప నాయకులు, స్వామి గౌడ్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, స్టేజ్ మీద ఎవరు 119కి తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే కనబడతలేదు. అట్లా అదృష్టవంతులు రంగారెడ్డి. నాకు అప్పుడప్పుడు అసూయ పుడుతుంది. మా మెదక్ జిల్లాలో అంతా బక్క పరిస్థితుల్లో గరీబ్ వాళ్ళు ఉంటుంది. రంగారెడ్డి జిల్లాకు వచ్చినప్పుడల్లా మీ నాయకులు చూస్తుంటే మాకు అనిపిస్తుంటది అన్నట్టు, అని మా జిల్లా కూడా మీ జిల్లాలో ఎదిగితే బాగుంటది అని చెప్పి అనుకుంటా ఉంటాం. అన్ని రంగాల్లో, అది ఆర్థికంగా కానీ, నాయకత్వంలో కానీ, కార్యకర్తల బలంలో కానీ, జన సమీకరణలో కానీ మీతో పోటీ పడాలని మేము మెదక్ జిల్లాలో అనుకుంటా ఉంటాం. అది మీ అదృష్టం. భాగ్యనగరానికి పక్కన ఉండడం మీకు అదృష్టం. మీకు అనుకోకుండా వచ్చిన రియల్ ఎస్టేట్లు, రింగ్ రోడ్లు, త్రిపులార్లు మీకు రకరకాలుగా మీకు కలిసి వస్తా ఉంది. సో మీరు వాటిని వాడుకోండి, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రండి. రకరకాల అవకాశాలు వస్తాయి. రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి కాదు. నిజంగా మీ ఇంటెన్షన్ సేవ చేయడమే, సేవ చేసేది కాదు. సేవ చేసేటువంటి ఉద్దేశం ఉంటే మీరు రకరకాలైనటువంటి పదవులు మీకు పార్టీ అవకాశం కల్పిస్తుంది. వాటిని అన్నింటినీ వాడుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.